నమస్తే అండి. వెల్కమ్ టు ఎనాజిక్ కంగన్ వాటర్. ఈ వీడియోలో ఎనాజిక్ డివైస్ ఎందుకు కొనాలి అనే దాని గురించి మీకు ఒక స్పష్టమైన క్లారిటీ నేను ఈ వీడియో ద్వారా ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే నా యొక్క ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చితే. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైఫ్ చేంజింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఎందుకు లైఫ్ చేంజింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు అంటే, మన జీవితాన్ని, మన ఫ్యామిలీ యొక్క, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని ఈ డివైస్ అనేది కాపాడుతుంది. అది ఏ విధంగా అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా చెప్తాను. వినండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత మీకు నచ్చితే సో ఈ డివైస్ అనేది మీరు కొనుక్కొని వాడుకోండి. ఎందుకు కొనాలనేది కూడా చెప్తాను, ఓకేనా. అయితే ఇక్కడ మనకు మిషన్లు చూసినట్టయితే 4 రకాల మిషన్లు ఉంటాయండి. వీటిని అయనైజర్స్ అని చెప్పేసి అంటారు. ఇది జపాన్ కంపెనీ, 50 సంవత్సరాల కంపెనీ. ఇక్కడ మనకు ప్రజెంట్ 4 మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్. ఫస్ట్ మోడల్ వచ్చేసి JR4 అంటారు. సో ఇది 2,18,000 రూపాయలండి దీని యొక్క ఖరీదు. దీనిలో 4 టైటానియం ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి. 3 ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది, 15 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. ఫర్ మినిట్ 2 లీటర్ వాటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు అదనంగా ఒక 1,100 రూపాయలు కొరియర్ ఛార్జెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే 2,18,000 ప్లస్ 1,100 అంటే 2,19,100 అవుతుంది. తర్వాత మోడల్ వచ్చేసి SD501 అంటారండి. సో ఇది ఇక్కడ ఉన్న మిషన్లలో ది బెస్ట్ మిషన్ ఏదైనా ఉంది అంటే అది SD501 చెప్పొచ్చు. దీనిలో 2,77,000 దీని యొక్క ఖరీదు. దీనిలో 7 ప్లేట్స్ ఉంటాయి, 5 ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది, 25 ఇయర్స్ లైఫ్ అనేది పనిచేస్తుంది. 2 to 4 లీటర్ 6 లీటర్ వరకు కూడా పర్ మినిట్ మనకు వాటర్ తీసుకోవచ్చు. అంటే మనం ఇచ్చే స్పీడ్ని బట్టి అవుట్పుట్ అనేది వస్తుంది. సో 1,100 రూపాయలు దీనికి కూడా ఛార్జెస్ పడుతుంది. టోటల్గా మనకు 2,78,100 అవుతుంది. సో దాని తర్వాత వచ్చేసి K8 అంటారండి. ఇది 3,44,000 1,100 కొరియర్ ఛార్జెస్ ఉంటుంది. 8 ప్లేట్స్ ఉంటాయండి, టైటానియం ప్లాటినం ప్లేట్స్. 5 ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది, మనకు 25 ఇయర్స్ లైఫ్ వస్తుంది. అలాగే 2 to 6 లీటర్ 8 లీటర్ వరకు వాటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, మనం ఇచ్చే స్పీడ్ని బట్టి మనకు అవుట్పుట్ స్పీడ్ అనేది వస్తుంది. అలాగే ఫైనల్ డివైస్ వచ్చేసి మనకు దీని సూపర్ 501 అంటారు. ఇది 3,97,000 రూపాయలండి. దీనిలో 12 ప్లేట్స్ ఉంటాయి, ఎలక్ట్రోడ్ ప్లేట్స్. ఇది 3 ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది, 25 ఇయర్స్ లైఫ్ ఇస్తుంది. మనకు 2 to 8 లీటర్ వరకు వాటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఫర్ మినిట్. కమర్షియల్ పర్పస్ అని చెప్పొచ్చు. అంటే పెద్ద ఫ్యామిలీలు ఉన్న వాళ్ళకు కావచ్చు, అలాగే హాస్పిటల్స్, రెస్టారెంట్స్లలో కావచ్చు ఈ డివైస్ అనేది వాడుకుంటారు. అయితే దీని ఖరీదు ఎక్కువ అని మనం చాలా వరకు అనుకుంటూ ఉంటాం. అయితే నేను ఇక్కడ SD501 అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, కంగన్ డివైస్ ఎక్స్పెన్సివా కాదా అనేది మనం ఒక క్లారిటీకి చూసినట్టయితే 2,78,100 వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన కుటుంబానికి 25 సంవత్సరాలు సర్వీస్ చేస్తుంది. 25 సంవత్సరాలు సర్వీస్ చేస్తుంది. ఇప్పుడు మన కారు కొనుక్కుంటే 15 సంవత్సరాలు, ఒక బైక్ కొనుక్కుంటే 15 సంవత్సరాలు. అలాగే ఈ డివైస్ 25 సంవత్సరాలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 25 సంవత్సరాలు మన కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్, సాధారణ వ్యక్తి కొనలేడు అని అనుకుంటాం. కానీ తలుచుకుంటే ఎవరైనా కొనగలరు. ఎందుకంటే ఒక టాపీ మేస్త్రి కొన్నాడంటే మనం అందరం కూడా కొనొచ్చు. సో అలా కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే కొంటారండి. ఇప్పుడున్న జనరేషన్లో డబ్బు అనేది అందరి దగ్గర ఉంది, కానీ దాని అవసరాన్ని బట్టి కొంటారు. కారు ఎందుకు కొంటున్నాం? దాని యొక్క అవసరం ఏంటనేది తెలుసు కాబట్టి కొంటున్నాం. బైక్ ఎందుకు కొంటున్నాం? మొబైల్ ఎందుకు కొంటున్నాం? ఒక ఫ్రిడ్జ్ ఎందుకు కొంటున్నాం? టీవీ ఎందుకు కొంటున్నాం? ఇలా చెప్పుకుంటూ పోతే దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని కొంటున్నాం. అలాగే దీనికి ఇంత ఖరీదు పెట్టి ఎందుకు కొనాలి అంటే దాని ఇంపార్టెన్స్ తెలుసుకుంటే కొంటారు. ఆ ఇంపార్టెన్సే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, సో చూడండి, అర్థం చేసుకోండి. ఓకే, అయితే ఈ 25 సంవత్సరాలకి మనకు అయ్యే ఖర్చు మనం డివైడెడ్ బై చేసుకుంటే కనుక ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు 11,124 రూపాయలండి. ఒక నెలకి డివైడెడ్ బై చేసుకుంటే మనకు 927 రూపాయలు. ఒక రోజుకి మనం డివైడెడ్ బై చేసుకుంటే 31 రూపాయి అవుతుంది.
ఒక వ్యక్తికి ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తికి అయ్యే ఖర్చు 7.75 పైసలు అవుతుంది. ఎన్ని లీటర్లు తాగగలుగుతాడు? 3 to 4 లీటర్ వాటర్ పర్ డే. ₹7.75 పడుతుంది. మనం బయట మార్కెట్లో 1 లీటర్ వాటర్ కొనుక్కుంటే 20 రూపీస్. ఇక్కడ ₹7కి నీకు 3 నుంచి 4 లీటర్ల వాటర్ వస్తుంది. అదే ఇంకా ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకో, ఇది మనకు 2 నుంచి 3 రూపాయలు కూడా పడవచ్చు. అంటే 1 లీటర్ బాటిల్ ఇక్కడ 1 or 2 రూపీస్ మాత్రమే పడుతుంది. చూడండి, ఒక రోజు ఒక వ్యక్తికి ₹7 ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టడం, ఇది ఖర్చు అంటారా? ఒక పాల ప్యాకెట్ కొనుక్కుంటే చిన్నది కొనుక్కున్న ₹10. ఒక టీ తాగాలి అంటే కనీసం 15 నుంచి 20 రూపాయలు. అర్థమవుతుందా? ఒక డైలీ మనం పాలు కనుక తీసుకోగలిగితే, ఒక ½ లీటర్ పాలు తీసుకుంటే ఒక రోజుకి ₹30. ఇంకా కొన్ని స్వచ్ఛమైన పాలు తీసుకుంటే ₹50 ½ లీటర్. సో మనం దీనికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం, బట్ ఆరోగ్యం అనేది పోతూనే ఉంది. ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చేది ఏది లేదు. ఈ డివైస్ మన ఇంట్లో ఉంటే ఏదైతే ఆరోగ్యం పోతుందో ఆరోగ్యం మళ్ళీ మనకు రీగెయిన్ అవుతుంది. కంగన్ యొక్క ఫుల్ ఫామ్ అదే, రీగెయిన్ హెల్త్ విత్ కంగన్ వాటర్ అంటారు. పూర్వస్థితి, మనం పోగొట్టుకుంటున్న ఆరోగ్యాన్ని ఈ వాటర్ తాగితే తిరిగి పొందొచ్చు అని దాని యొక్క అర్థం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వస్తువులు చాలా రకాల వస్తువులు ఇక్కడ అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అన్ని ఇళ్ళల్లో ఉంటాయి. ఏ ఒకటైనా మీ కుటుంబానికి ఆరోగ్యం ఇచ్చేది ఉందా? టీవీ, బైక్, ఫ్రిడ్జ్, మొబైల్, ఏసీ, ఫర్నిచర్ కావచ్చు, మీరు ఉంటున్న ఇల్లు కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, కార్ కావచ్చు, మద్యం కావచ్చు, సో ఇంకా సో మెనీ అనేక రకాలుగా ఏ ఒకటైనా ఆరోగ్యాన్ని ఇస్తుందా? డబ్బులు ఉంటున్నాయి, కొంటున్నాం, అవసరాలకి కొంటున్నాం, వాడుకుంటున్నాం. మరి ఆరోగ్యం పరిస్థితి ఏంటి? ఏదైనా వస్తువు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చండి. డబ్బులు పెడితే మార్కెట్లో పుష్కలంగా దొరుకుతాయి. అవునా? మంచి మంచి బ్రాండ్లు, మంచి మంచి క్వాలిటీ, మనం డబ్బులు పెట్టేదాన్ని బట్టి మనకు మంచి అది దొరుకుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం పరిస్థితి ఏంటి? ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎందుకంటే నేను గతంలో పట్టించుకోలేదు. తర్వాత హెల్త్లో చాలా డిఫికల్ట్ అనేది వచ్చింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ డివైస్ పెట్టుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి. సో చాలా హెల్తీగా ఉండడం జరిగింది ప్రస్తుతం నా పరిస్థితి. సో మరి మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే కనుక మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది నథింగ్ అని చెప్తానండి. నథింగ్ ఇది. ఎందుకంటే ఒక షుగరు, బీపీ వచ్చిన వ్యక్తికి జీవితాంతం ట్రీట్మెంట్ తీసుకోవడం బెటరా? ట్రీట్మెంట్ లేకుండా ఖాళీ నీళ్లు తాగి జీవించడం బెటరా? కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తికి జీవితాంతం ఉన్నంతకాలం డయాలసిస్ చేస్తూ బతకడం బెటరా? సో ముందుగానే దాని ప్రివెన్షన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండడం బెటరా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో అనారోగ్యం వచ్చిన తర్వాత దానికి మనం ట్యాబ్లెట్ వేసేదానికంటే అనారోగ్యం రాకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో అది చేయగలిగితే మన కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలరు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడున్న వస్తువుల్లో ఏది పోయినా కూడా మార్కెట్లో దొరుకుతుంది. మరి ఇక్కడున్న వస్తువులు దొరుకుతాయా అండి మార్కెట్లో? అవునా? మొబైల్ ₹1,00,000 పెట్టి మొబైల్ కొన్నారండి. సో తీసి అది ఏదో చోట పోయిందో, లేకపోతే కింద పడి పగిలిపోయిందో, ఏదో అయ్యింది, పోయింది. మళ్ళీ నెక్స్ట్ మొబైల్ కొనొచ్చా లేదా? ఈజీగా కొనగలుగుతాం. టీవీ, కార్, ఏదైనా కొనొచ్చు. మరి ఇక్కడ ఉన్నవి కొనగలుగుతామా మార్కెట్లో? మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఇక్కడున్న వస్తువులకి ఇంపార్టెంట్ ఇస్తున్నామా, లేకపోతే మనం శరీరంలో ఉన్న ఆర్గాన్స్కి ఇంపార్టెంట్ ఇస్తున్నామా? మనం ఒకరోజు స్నానం చేయకుండా ఉంటేనే అసలు చాలా గంభీరంగా ఉంటుంది. అవునా? ఉండలేని పరిస్థితి. మరి ఇక్కడున్న వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం? ఇక్కడ ఉండే వాటిలలో మీకు తెలుసో తెలియదో 70 to 80% వాటరే ఉంటుంది. లంగ్స్లో కానీ, లివర్లో కానీ, కిడ్నీలో కానీ, స్కిన్లో కానీ, బ్లాడర్లో కానీ, స్టమక్లో కానీ, హార్ట్లో కానీ, బ్రెయిన్లో కానీ చాలా వరకు ఇక్కడున్న వాటిలలో కొన్నిట్లలో మోర్ దెన్ వాటర్ ఉంటుంది. వాటర్ని ఎటువంటి క్వాలిటీ వాటర్ ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క మిషన్స్ అనేది పనిచేస్తూ ఉంటాయి.
ఇప్పుడు ఒక క్వాలిటీ బైక్ కొన్నారనుకోండి, ఒకటి కార్ కొన్నారనుకోండి, బైక్‌కి పెట్రోలే పోయాలి, కార్‌కి డీజిలే పోయాలి. డీజిల్ అయితే డీజిల్, పెట్రోల్ అయితే పెట్రోల్. మరి మన శరీరంలో ఉన్న అవయవాలకు ఏది కావాలో, ఏది వద్దో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుందా లేదా? అది తెలుసుకోగలిగితే ఈ డివైస్ మనం కొనొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మన పిల్లలకి చూడండి, ఆర్ఓ వాటర్ ఈరోజు డబ్బులు పెట్టి కొని మరీ ఆర్ఓ వాటర్ తాగుతూ ఉన్నాం. ఎసిడిక్ నేచర్లో ఉన్న వాటర్ తాగుతున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే విషమే మన పిల్లలకి ఇస్తున్నాం. విషాన్ని మన పిల్లలకి ఇస్తూ, స్లో పాయిజన్ ఇస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఉండగలమా? ఉండలేం. తర్వాత హ్యాపీనెస్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం కదా, ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం. హ్యాపీనెస్ ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వదు. సో ఆరోగ్యం ఎప్పుడైనా హ్యాపీనెస్ ఇస్తుంది, అవునా కదా? సో మీకు హ్యాపీనెస్ కావాలంటే కారు కొంటారు, ఆరోగ్యం కావాలంటే డివైస్ కొంటారు. ఏది కావాలి? ఆరోగ్యం ఇంపార్టెంటా, హ్యాపీనెస్ ఇంపార్టెంటా? పోతే పోయింది జీవితం, ఉన్నొక జీవితం, ఎప్పుడో ఈరోజు ఉంటాం, రేపు పోతాం. రేపు పోయేదానికి మనం ఈరోజు బతకడం దేనికి? అవునా? సో మళ్ళీ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాం, ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైనవి తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ప్రకృతి నుంచి వచ్చేది సహజంగా ఉండేదాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు నేను చెప్తాను, వీడియో అయితే లెంత్ అవుతుంది. సో ఎవరు తీసుకుంటారంటే డబ్బులు ఉన్న వాళ్ళు కదండి, ఆరోగ్యం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ డివైస్ కొనగలరు. ఓకే, హూ విల్ షేర్ యువర్ పెయిన్? నీకు వచ్చే నొప్పి ఎవ్వరు భరించరు, అవునా కదా? ఇప్పుడు నీకు ఒక దెబ్బ తగిలిందనుకో, నీ నొప్పిని నువ్వే భరించాలి. ఒక ముళ్ళు దిగింది అనుకోండి, ఆ నొప్పి ఎవరు భరిస్తారు? నువ్వే భరించాలి. అంటే నీ పరిస్థితి నీకే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు. నీ కుటుంబ సంసారం బాధ్యత నీకే తెలుస్తుంది, పక్కనోడికి హేళననే ఎప్పుడైనా కూడా. కాబట్టి నీ కుటుంబం ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించు. ఈ డివైస్ తీసుకునే విషయంలో ఎవరో ఏదో ఒకటి చెప్పారని చెప్పేసి మీరు వాళ్ళ మాటలు విన్నారనుకోండి, రేపు పొద్దున అనారోగ్యం వచ్చిందనుకోండి, ఎవడు మీకు ఇవ్వడండి, ఆరోగ్యాన్ని ఇవ్వడు. కాబట్టి మీ పిల్లలకు మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించండి. ప్రివెన్షన్గా ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే ముందు జాగ్రత్త తీసుకుంటే మన కుటుంబం హెల్తీగా ఉంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు, అందుకే. అవునా? సో మనం ముందుగా ప్లాన్ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే భవిష్యత్తులో మన పిల్లలతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తాం. లేదంటే ఈ పరిస్థితి మనకు వస్తుందండి. ట్రీట్మెంటెడ్ ఫ్యామిలీలోకి మనం వెళ్తాం. ఈరోజు డే అండ్ నైట్ కష్టపడి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు రేపు పొద్దున ఎవరికి ఇస్తున్నాము అంటే హాస్పిటల్లో ఒక బెడ్ కొనుక్కోవడానికి మనకు పని చేస్తుంది. ఇది నిజమా కాదా అనేది మీరే అర్థం చేసుకోండి. డబ్బు ఎంత వస్తే అన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం పోతుంది, అనారోగ్యం వస్తుంది. సో డబ్బులు ఉండి కూడా ఆ డబ్బులు మీరు సంపాదించిన డబ్బులని మీరు ఎంజాయ్ చేయాలి అంటే మీ ఇంట్లో ఈ డివైస్ ఉండాల్సిందే. ఓకే, సో చూడండి, ఎంత సంపాదించినా కూడా పోయేటి నాడు తీసుకుపోయేది ఏమీ లేదు, అవునా? సో మనం లగేజీలు తీసుకొని వెళ్దామన్నా కూడా కాటి కాపరి ఆపేస్తాడు కదా, ఏది అసలు ఒక పైసా కూడా తీసుకోవడానికి లేదండి, అవునా? కాబట్టి ఉన్నంత వరకు ఆరోగ్యంగా జీవించడమే జీవితం. కాబట్టి మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఇలా చెప్పేదానికంటే మీరు లైవ్ ప్రజెంటేషన్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తాగే వాటరు ఎటువంటి క్వాలిటీలో ఉందనేది మీకు అక్కడ కెమికల్ రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో ఏ నేచర్లో ఉంటే మీకు ఈ వాటర్ తాగడానికి పనికి వస్తుంది, ఏ నేచర్లో ఉంటే మీకు ఈ తాగడానికి పనికిరాదు, సో దాని యొక్క టీడీఎస్ ఎంత ఉండాలి, దాని యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ ఏజింగ్ ఎంత ఉండాలి, అది హెల్దీగా ఉండాలా, అన్హెల్దీగా ఉండాలా, అలాగే పీహెచ్ ఎంత ఉండాలి, మైక్రో క్లస్టర్ ఎంత ఉండాలి అనేది టోటల్గా డెమోలో ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో చూసారా, దేవుడిలాగా కూడా పూజించుకుంటూ ఉంటారు ఈ డివైస్ని. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. సో నీళ్ళకి జబ్బులు తగ్గుతాయా అనేది వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు. నీరు లేకుండా ఒక రోజు బతకగలమా? నీరు లేకుండా ఒక 24 అవర్స్ అండి, మనం పుట్టిన కానుంచి ఇంత పెద్దగా అయ్యాం కదా, ఒక్కరోజు ఒక 24 అవర్స్ నీళ్ళు లేకుండా జీవించగలిగామా?
పోనీ భవిష్యత్తులో నీరు లేకుండా ఒక 24 అవర్స్ జీవించగలమా? సాధ్యపడదు కదా. సో నీరు ఎంత ఇంపార్టెంట్ అంటే, నీరు లేకపోతే మన బాడీ ఏమీ చేయలేదు. చాలా ఇంపార్టెంట్ నీరు. అటువంటి ఇంపార్టెంట్ అయిన నీటిని క్వాలిటీ వాటర్ తీసుకుందామా, లేకపోతే ఏది పడితే అది తీసుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకుందామా? ఈరోజు కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి, థైరాయిడ్స్ వస్తూ ఉంది, షుగర్ వస్తూ ఉంది, బీపీ వస్తూ ఉంది, క్యాన్సర్ వస్తూ ఉంది, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం, స్కిన్ ఎలర్జీస్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం తీసుకునే వాటర్ క్వాలిటీ లేదు అని అర్థం. మనకు కావాల్సింది మనం పక్కన పెట్టి అవసరం లేని దాన్ని తీసుకుంటున్నామని అర్థం. ఒక్కసారి మన బాడీ రిపేర్కి వచ్చిందంటే జీవితాంతం రిపేర్కి వెళ్తూనే ఉండాలి. మనం సంపాదించిందంతా హాస్పిటల్లో పే చేస్తూనే ఉండాలి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఈ డివైస్ రిటర్న్ టు ఒరిజిన్ అంటుంది. అంటే ఒక 100 సంవత్సరాల కింద మన పెద్దలు ఏ విధంగా అయితే ఆరోగ్యంగా జీవించారో అదేవిధంగా ఈ వాటర్ తాగితే ఆరోగ్యంగా జీవించగలుగుతాం అంటున్నారు. అయితే ఈ వాటరు ప్రాబ్లం వచ్చిన తర్వాత పని చేసేదానికంటే ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు కూడా సాధ్యమైనంత వరకు తగ్గించడానికి కొంచెం బెటర్ లైఫ్ అనేది ఇస్తుంది. కానీ ప్రాబ్లం లేని వాళ్ళకైతే భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రావాలి అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఓకే, సో ఈ విధంగా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు పెళ్ళిళ్ళల్లో కానీ, కూతురు పెళ్ళి చేసినప్పుడు కానీ, లేకపోతే సో ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కరోనా టైంలో ఈ డివైస్ అనేది చాలామంది వాటర్ని కరోనా పేషెంట్లకు ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ ఇచ్చిన తర్వాత చాలామంది పేషెంట్స్ కోలుకోవడం జరిగింది. ఇది ఇటలీలో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎనాజిక్ డివైస్ ఎందుకు కొనాలి, ఎనాజిక్ కంపెనీ ఎందుకు కొనాలి అంటే ఇక్కడ చూడండి. కంపెనీ యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే ఎనాజిక్ ఫ్యాక్టరీ ఒసాకా జపాన్లో ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది ఉంది. ఈరోనారి ఓషిరో దీని యొక్క CEO. అయితే ఎందుకు ఈ డివైస్ కొనాలి అంటే వర్టికలీ ఇంటిగ్రేటెడ్ కంపెనీ, హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. సో స్వతంత్రంగా ప్రతి ప్రోడక్ట్ని అంటే ఇక్కడ ఈ డివైస్కు ఏవేవైతే అసెంబుల్ పడుతుందో ఎవ్రీథింగ్ కంపెనీనే తయారు చేస్తుంది, కంపెనీనే మార్కెట్ చేస్తుంది. ఓన్ రీసెర్చ్ అండ్ ఓన్ డెవలప్మెంట్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎవ్రీథింగ్ కంపెనీయే. ఓన్ పేటెంట్స్, ఓన్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో వీళ్ళకే పేటెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. వన్ క్వాలిటీ, వన్ ప్రైస్, వన్ ప్లేస్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఒకటే ప్లేస్లో జపాన్లో తయారవుతుంది, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. ఒకటే రేట్ ఉంటుంది, ఒకటే లొకేషన్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సో మనం ఇండియాలో కొనుక్కుంటే తక్కువ, అమెరికాలో కొనుక్కుంటే తక్కువ అనే ఆలోచన లేదండి. మీరు అమెరికాలో కొన్న అంతే డబ్బులు పే చేయాలి, ఇండియాలో కొన్న అంతే డబ్బులు పే చేయాలి. మీరు డైరెక్ట్ కంపెనీ దగ్గర వెళ్ళి కొనాలన్నా కూడా అంతే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. లైసెన్స్డ్ యాజ్ ఏ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చర్. ఈ డివైస్ని మెడికల్ గ్రేడ్ డివైస్ అని కూడా పిలుస్తారు. సో దానికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఫస్ట్ యూజ్డ్ ఇన్ జపనీస్ హాస్పిటల్ 1974. చూసారా, ఫస్ట్ యూజ్డ్ ఇన్ జపనీస్ హాస్పిటల్స్ 1974. 1974లో జపాన్లో హాస్పిటల్లో ఫస్ట్ దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఎప్పటి వరకు అంటే 1994 వరకు యూజ్ చేయడం జరిగింది. డొమెస్టిక్ యూనిట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1994. అంటే 20 సంవత్సరాల పాటు వీళ్ళు హాస్పిటల్లో యూజ్ చేసిన తర్వాతనే దీన్ని మార్కెటింగ్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే రోగుల మీద ఈ వాటర్ ఇచ్చేదానికంటే అసలు హెల్దీగా ఉన్న వాళ్ళకి ఇస్తే అసలు రోగాలు వచ్చే పరిస్థితి ఉండదు కదా అని చెప్పేసి జపాన్ వాళ్ళు దీని మార్కెటింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అందుకే జపాన్లో ఇప్పుడు ప్రపంచంలోనే హెల్దీయెస్ట్ పీపుల్స్ ఎక్కడ జీవిస్తున్నారు అంటే సో జపాన్ అని చెప్పొచ్చు. అది మీరు కూడా రీసెర్చ్ కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ 15 రీజన్స్ ఉన్నాయండి కంగన్ డివైస్ కొనడానికి. ఒకటి, ఓన్లీ వన్ విత్ ISO 13485 మెడికల్ గ్రేడ్. ఈ సర్టిఫికేట్ అనేది మెడికల్లో యూజ్ చేసే మెటల్స్కి మాత్రమే ఉంటుంది. సో దాన్ని మెడికల్ గ్రేడ్ అంటారు. అటువంటి మెటల్స్నే ఈ డివైస్లో వాడతారు కాబట్టి సో దీనికి కూడా మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. గోల్డ్ సీల్ అవార్డ్ ఫ్రమ్ WQA.
వాటర్ క్వాలిటీ అసోసియేషన్ వాళ్ళు గోల్డ్ సీల్ అవార్డ్ అనేది ఈ డివైస్కి ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో దేనికి లేదు గోల్డ్ సీల్ అవార్డ్ అనేది. ద ఓన్లీ అయనైజర్ ఇంట్రడ్యూస్డ్ బై 6500 జపనీస్ డాక్టర్ అసోసియేషన్. జపాన్లో 6500 మంది డాక్టర్స్ ఈ అయోనైజర్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఈ వాటర్ తాగండి, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి. తర్వాత లార్జెస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్లేట్స్. దీనిలో టైటానియం ప్లాటినం కోటెడ్తోనే ప్లేట్స్ అనేవి ఉంటాయి. అవి మనకు లార్జెస్ట్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మెడికల్ గ్రేడ్ సాలిడ్ ప్లేట్స్, 99% ప్యూరిటీ, అవాయిడ్ మెటల్ పాయిజనింగ్. దీనిలో మెటల్ అనేది ఉండదండి, టైటానియం ప్లేట్స్ ఉంటాయి. అవి మెడికల్ గ్రేడ్కి సంబంధించి ఉంటాయి, 99% ప్యూరిటీ కలిగి ఉంటాయి. అలాగే ట్రాక్ రికార్డ్ 47 ఇయర్స్ ట్రాక్ రికార్డ్, ఇప్పుడైతే 50 ఇయర్స్ అయిందండి. ఓకే, డైరెక్ట్ ఫ్రమ్ జపనీస్ మ్యానుఫ్యాక్చర్. మనకు డైరెక్ట్ జపనీస్ మ్యానుఫ్యాక్చర్ నుంచి మనం బుక్ చేసుకుంటే డైరెక్ట్ మనకు కొరియర్లో వచ్చేస్తుంది. తర్వాత డూస్ నాట్ అవర్ హీట్ విత్ ఇన్ 1 అవర్ నాన్ స్టాప్ అయోనైజేషన్. మనం 1 అవర్ కంటిన్యూ ఈ డివైస్ని రన్ చేసినా కూడా హీట్ అనేది అవ్వదు. బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వాటర్ ఫ్లో 6 లీటర్ పర్ మినిట్. మనకు ఒక నిమిషానికి 6 లీటర్ల వాటర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఓన్లీ అయోనైజర్ ప్రొడ్యూసింగ్ అప్ టు 11.5 to 2.5 pH. మనకు 1 to 14 pH స్కేల్ ఉంటుంది కదా, దానిలో 11.5 pH వరకు వాటర్ తీసుకోవచ్చు. తక్కువలో 2.5 pH వరకు మనం వాటర్ తీసుకోవచ్చు. ఓన్లీ వన్ విత్ ఈ డివైస్ అని చెప్తున్నారు. ఓన్లీ అయోనైజర్ విత్ ఈ క్లీనింగ్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక మిషన్ కొన్నామంటే మనకు సర్వీసింగ్ అనేది కంపల్సరీ ఉండాలి, అవునా? ఇప్పుడు కారు కొన్నామంటే కంపల్సరీ సర్వీసింగ్ ఉంటుంది, మనం బైక్ కొన్నా కంపల్సరీ సర్వీసింగ్ ఉంటుంది. అట్లానే ఈ డివైస్ కూడా సర్వీసింగ్ అని ఉంటుంది, ఎవ్రీ మంత్ సర్వీసింగ్ ఉంటుంది. అది మీరే చేసుకోవచ్చు, వేరే వాళ్ళు చేయాల్సిన పని లేదు. ఈ క్లీనింగ్ అనేది మీరు చేసుకోగలిగితే 25 సంవత్సరాలు ఈ డివైస్ అనేది కంపెనీ చెప్పిన దాని ప్రకారం యూజ్ అవుతుంది. నాట్ ఎఫెక్టెడ్ బై హార్డ్ వాటర్. హార్డ్ వాటర్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి అంటున్నారు. OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అంటున్నారు. తర్వాత లాంగ్ మిషన్ లైఫ్ స్పాన్ 15 నుంచి 25 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. 5 ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది. కవర్ పార్ట్స్ అండ్ లేబర్ అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, మన కుటుంబం గురించి మంచి క్వాలిటీ ఇల్లు కోట్లు ఖర్చు పెట్టి కడుతున్నాం, లక్షలు ఖర్చు పెట్టి ఫర్నిచర్ పెడుతున్నాం, లక్షలు ఖర్చు పెట్టి కార్లు కొంటున్నాం. మరి అదే ఇంట్లో మన ఫ్యామిలీ కూడా ఉంటుంది. మరి ఈ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకోండి, మీకు నచ్చితే ఈ డివైస్ కొనుక్కోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను నా యొక్క నంబర్ లాస్ట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, 7816096157. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, నచ్చితే కొనుక్కోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.